గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. వీడు ఒక్కడే వచ్చాడని చూస్తారా, మిగిలిన 2 గొర్రెలు అయితే ఇక్కడ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఇక్కడ ఎందుకున్నారని చెప్పేసి మీకు ఆల్రెడీ thumbnail చూసిన తర్వాత అర్థమైపోవచ్చు. లాస్ట్ టైం మనం చికెన్ బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ చేసినాం కదా, దానిలో వీళ్ళిద్దరు అయితే ఓడిపోయారు అనమాట. చింటూ మింటూ వీడికి అక్కిండు, వీడేమో గివ్ అప్ ఇచ్చేసింది నాకు వద్దు అని చెప్పేసి. సో ఈ రోజు ఈ వీడియోలో వీళ్ళిద్దరికి ఒక రివెంజ్ ఛాలెంజ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. అదేంటి ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు నేను మీకు డీటెయిల్గా చెప్తా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రివెంజ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail లో చూసిరు కావచ్చు, స్పిన్ ద వీల్ రివెంజ్ ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇందులో మనకు 12 ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకళ్ళు 6 సార్లు అయితే దింపుతారు. సో ఒకరికి 6 సార్లు వస్తుంది, ఒకరికి 6 సార్లు వస్తుంది. సో ఇందులో అన్ని పనిష్మెంట్లే పెట్టినట్టయితే వాళ్ళు కొద్దిగా డిమోటివేట్ అవుతారని చెప్పేసి కొన్ని ప్రైజ్ మనీస్ కూడా పెట్టినాం. ఒక దగ్గర ట్రై అగైన్ ఉంటుంది, ఒక దగ్గర డైరీ మిల్క్ ఉంటుంది, ఒక దగ్గర 500 రూపీస్, ఒక దగ్గర 1 రూపీ కాయిన్ అయితే ఉంటుంది. ఇవి కాకుండా మనకి ఇంకా వేరే పనిష్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో కేవలం వీళ్ళిద్దరు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. మేము పార్టిసిపేట్ చేపిస్తాం, వాళ్ళకి ఏది వస్తే అది వీడిస్తాడు. ఇక్కడ టేబుల్ పైన మీరు చూసినట్టయితే ఎగ్స్, స్ప్రే, కాకరకాయలు, ఇక్కడ మీరు చూసినట్టు రెడ్ బుల్. వీటరే ఎవరికి వీటి వచ్చిందో మనకి 2 స్ట్రిప్స్ పడతాయి ఈసారి. ఒక్కరికి 2 స్ట్రిప్స్. మీరు ఎందుకు వేసుకుంటారా? మేము వేస్తాం. అరే రెడీ రెడీ సరే, ఇది నాకు ఇది నాకు అని చెప్పుకోరు. కలిగిరా నాకే డింపిగా ఇది నాకు. సరే డింపాడు ఫస్ట్, డాంగ్లీ గారు సెకండ్. ఇద్దరు వాళ్ళే సెలెక్ట్ చేసుకోరు. ఇది మన బ్యాలెన్సింగ్ సరిగా లేదన్నమాట. ఇట్లా దింపినామనుకో అది ఎక్కడనో ఒక దగ్గర ఆగే ఛాన్స్ అయితే ఉంది. సో ఏం చేద్దామంటే డింపే అడిగి చూసుకుంటా ఇట్లా దింపి ఏమొచ్చిందిరా? మిరపకాయ అన్న, మిరపకాయ ఇక ఒకసారి 2 సార్లు దింపమన్నాం, 2 సార్లు ఇట్లానే దొరకబెట్టమన్నాం. ఇక ఇది ఇటు పెట్టుకొని ఆయన ఇదే రావాలన్న రాదు అట్లా రాదు. చూసుకుంటున్నా రెడీ? ఓకే రెడీ. 3 2 సార్లు దింపుతా. ఒకసారి దింపి సరిపోతుంది. 3, 2, 1. ఏమే ఇరా డిస్ట్రిబ్యూట్ చేసేయి. 2 వచ్చినాయి రా. ఇడు కూరగాయలు గుంజుకుంటా 2 తీసుకొచ్చినా. అయ్యా మన నేను నువ్వే అన్ఫేర్. బురదలో వండబెట్టరా పట్రా డాంగ్లీ పట్రా. సెకండ్ డాంగ్లీ ఇంటనే ఉండు ఒక పక్కకు తింపు. తాగుడన్నారు మీరు. 2 తాగాలి. 2 మరి తాగితే 2 కొడితే 1. 2 తాగుతా. అవి బాతగుడ్లు మరి ఏదైనా సరే తాగుతా. పోతావా? నోట్లే నేను తాగుతా. కింద పోతుంది అంతా. ఎంతసేపు ఇస్తావు? తావు వేసి కమా. నేను పోసుకుంటా. ఎట్లా బాతగుడ్లు? ఎట్లు కొడుగుడ్లు ఎక్కడ ఉందా? మంచిగా ఉంది. ఈ బాతగుడ్లు కాదు కాదు, ఏదోనే వస్తాయి అన్న కొడుగుడ్లే. వీడు గివప్ ఇస్తాడేమో అన్నా కానీ గివప్ ఇస్తలేడు. అయితే అయ్యాలా అవుతుంది. వచ్చింది రౌద్ వచ్చింది. డాంగ్లీ గారు కచ్చగాడే ఉన్నారు. కొంచెం కొంచెం తింటాను. నీకేదైనా వచ్చినప్పుడు నాకు ఇవ్వాలి మరి. ఏదైనా వచ్చినప్పుడు ఇస్తాడని ఇస్తా బ్రో. ఇది కొంచెం తింటాను ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ దారా డింపి కమాన్. 30 పుషప్లు రావాలి దీనికి. 500 రావాలి బురదలా. ఏయ్ గతగానే మేము దింపుతున్నావురా. ఇవన్నీ దగ్గర గిడ కొట్టినా నేను కొడతా. సాల్తీగా ఈ ముక్కులు ఎంత పెద్ద గిట్లకి వెళ్తాడు. ఇగో పుషప్స్ అంతా ఎట్లా అన్నా? కాళ్ళు వచ్చారు చూడండి. సరే నీ వంద వంశ కొడతాడు. ఏది దొరుకుతుంది?
కమాన్ రెండా ఒకటే కదా డబల్ కమిట్ ఏది వచ్చినా కానీ నీకు రెండు. కావాలన్నాడు చెప్పాను ఏంటిది ఇదిగో తీసుకో నీకు ఏది వచ్చినా సగం బాగా కావాలన్నాడు కదా ఇదిగో తీసుకో తీసుకోరా గది నుంచి ప్రేమ తిరు. వండుతుంది సన్న మిరపకాయలు దొడ్డు మిరపకాయలు అయితే ఏం కాకపోతుండే మంచిగా మింగినావా నెక్స్ట్ డింపే మళ్ళా సార్ మొక్కుతా కనబడతాను కొన్ని నీళ్ళు బ్రో కంటే ఇప్పుడు వచ్చేసి థర్డ్ రౌండ్ స్టార్ట్ డింపే స్టార్ట్ రా తింటుండగా ఏదో వస్తుందని భయం అవుతుంది. మరి దాని మీగలు ఇంకేమైనా కారం ఏమైనా ఉందా కాకరకాయల అరే నెక్స్ట్ డైరీ మిల్క్ వస్తే సెట్ అవుతారా నీకు వండుతుంది ఏంద్రా నోట్లేదు సాసా సాసు వీనికి కొంచెం కారం తగిలిందంటే కదా శివుడికి కారుతూనే ఉంటుంది ముక్కలకి ఏం కాదు దెబ్బలు తొందర తక్కువ కమాన్ డింపే ఓకే మళ్ళీ ఓడిపోతారా నెక్స్ట్ టైం ఏదైనా ఉన్నప్పటికీ టకటక తింటారు టకటక తింటారు సుత్తుడు రెడ్ బుల్ సుత్తుడు అది పోతుంది కానీ అది ఉండదు ఇట్లా కొట్టాలి 30 అంటే కష్టం కానీ 30 కష్టం అయితే మళ్ళీ ఫస్ట్ కాడికి వెళ్ళి కష్టడా అట్నే ఉంటుంది 1 2 కింద ముది 3 మీద కూర్చోనా 4 5 కరెక్ట్ లెక్క 6 13 అని బాగా 14 15 ముడ్డి వదిలే ముడ్డి వారి కిందికి 12 మళ్ళా ఫస్ట్ కాడికి ఉంటారు మరి 14 14 అయినా 15 ఈ పోతలేదు కిందికి 22 లేస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి 23 24 కమన్ కమన్ 25 26 27 28 ముడ్డ అంతలేదు 29 కాలే మళ్ళీ పచ్చింది 30 మీరు నవ్వుతురు లేకపోతే కొడుతుంటే నువ్వు ఎట్లా కొడుతుంది తెలుసా ఇగో ఇట్లా పెట్టి జర్రా ఇట్లా పెట్టి ఇట్లా కరెక్ట్ కొట్టాను నాడు కమాన్ మళ్ళా ట్రై అగైన్ ఏం వండుతుంది సో ఇమ్మంటా నీ అందుకో నేను వద్దు ఆ ముక్కలకి ఆరుతుంది కదా అంతా ట్రై అగైన్ అన్న 2 కదా 2 గడ్డానికి వేద్దాం వీనికి అద్దన్న గడ్డం కాదు వండుతుంది ఇంకా నాకు అంటే అది ఫుడ్ ఉంది బ్రో గీడెత్తున్నా అబ్బా మొన్న రాలే ఈరోజు వచ్చింది ముఖ్యం తింటా మరోసారి కాలేజ్ పెడి తింటా 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 తిన్నారా తిన్న ట్రై చేస్తా అబ్బా ఏదో ఒక్క నిమిషం దెబ్బ తాకింది దెబ్బ తాకింది 3 2 1 దీనికి వచ్చిన ఎంటికలు దీనికి రాలే ఎక్కువ అటు ఇటు ఎంటికలు లేవు వండుతుంది నాకు నెక్స్ట్ టైం ఛాలెంజ్ పెట్టినప్పుడు ఇంకా రివెంజ్ ఛాలెంజ్ ఇంకా క్రేజీగా పెడదాం మొత్తం పనిష్మెంట్ ఒకటి మీరు కావాలని పెట్టరు కదా కావాలని ఏం పెట్టినారు మీరే పట్టుకుంటారు మొత్తం అన్నీ అవే వచ్చినాయి అన్న తింటున్నా తినో వరకు గట్లా వారేస్తారు అన్న వెనక వారేస్తారు అట్నే ముక్కు కాకరకాయ ఎంత ఉన్నదిరా ఏయ్ చేదుందారా మంచిగా నవ్వాలి నవ్వులు వాడు మిరపకాయ నవ్వలే కమాన్ కరకర వరకు తిను 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 మొత్తం తినాలి చాలా రివెంజ్ ఛాలెంజ్ కూడా కక్కినట్టు
ఇంకోటి తినాలి. అదే పోతలేదు తినేసి అది కూడా ఒక కాకరకాయ తిన్న ధీరుడు అన్నట్టు నీకు ఒకటి ఉంటుంది గిన్నిస్ గిన్నిస్ పంపించాలి. మామూలు ఒక కాకరకాయ తిన్నాడు గాయస్ గిన్నిస్ బుక్ లో రాయండి మామూలు పేరు ఏమేమి అయిపోయారా మిరపకాయలు అయిపోయినాయి డైరీ మిల్క్ రాలే వీట్ అయిపోయింది రెడ్ బుల్ రాలే ఇంకా మనీ రాలే కాకరకాయలు అయిపోయినాయి ఎగ్ అయిపోయింది ట్రై అగైన్ మళ్ళీ వస్తుంది ఇది అయిపోయింది పాపాయ్ అరే అన్ని మంచిగా ఉన్నాయి ఇది అయిపోయింది ఇప్పుడు ఏముందంటే 2 మనీలు ఉన్నాయి డైరీ మిల్క్ ఉంది రెడ్ బుల్ ఉంది కాయిన్ ఉంది 500 రూపీస్ ఉంది అన్ని బెస్ట్ ఐటమ్స్ ఉన్నాయి ఇక పనిష్మెంట్లు అయిపోయినట్టు ఎప్పటిగా మీరు గెలుచుకున్నారు అడుగుతారా బహుమతి ఏదారా బహుమతి అన్న చేతుల మీదగా బహుమతి తీసుకుంటున్నా రూపాయి ఎంజాయ్ తిరమర పెట్టినా మంచి దసరాకు బట్టలు వస్తాయా ధీరుడు శిరుడు మిరపకాయ తిన్న శిరుడు దసరాకు బట్టలు కొనుక్కో ఏమైనా మిగిలితే మాకు ఫోన్ చేయి మేము కూడా వస్తాం సరే, మేము కూడా వేసుకుంటాం నాకు ఒక అక్కని. రూపాయి గెలుచుకున్నా ఓకేనా అమ్మ కొడుకే. కాకరకాయ వచ్చినప్పుడు అడిగినావా ఇట్లా అనపోయినా చెప్పు ఏం కావాలరా డైరీ మిల్క్ కావాలి నువ్వు అనగానే వస్తుంది అది తెంపు వీనికి ఇప్పుడు 500 వచ్చినా సంతోషం ఉండదు డైరీ మిల్క్ ఒక మిరపకాయ దంచురా దంచు ఒక మిరపకాయ కూర్చు కూర్చు మా మెల్ల ఎప్పుడు జేబులో పెట్టుకున్నాడు ఎవరికి వచ్చినా సరే కరిగిపోతే మరి తీరు డైరీ మిల్క్ గెలుచుకున్నా మిరపకాయ తింటా కొంచెం లేదు మిరపకాయ తింటే ఇస్తా బ్రో ఇక నాకు సగం ఇచ్చిన కాబట్టి ఇస్తున్నా డైరీ మిల్క్ తింటున్నా నూరంత ఇంతసేపు కారం ఉంది కదా ఇప్పుడన్నా తీపి అవుతుందని గుంజు మొత్తం అంతా మీరు ఇద్దరు పంచుకునేది అన్ఫేర్ ఇట్లా పంచుకోలేదు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ నుంచి ఇట్లా పంచుడు వేరే వచ్చి పార్టిసిపేట్ చేసి ఉండదు ఇప్పుడు ఏదో ఫస్ట్ రివెంజ్ ఛాలెంజ్ అని చెప్పేసి వీళ్ళకి కొంచెం బూస్టప్ లెక్క ఉండాలని చెప్పేసి మేము కూడా ఏమంటలేం సరే చలో అమ్మా జస్ట్ మిస్ రా లే కిందికి పట్టినాం జస్ట్ మిస్ అయింది ఏది ఇది ఫస్ట్ 2 వేరే వచ్చి రూపాయి వీనికి వచ్చింది 500 వీనికి వచ్చింది దింపి ఒరిజినల్ లోటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీరు చూడొచ్చు చిల్డ్రన్స్ ఉంటుంది అది కాదు అరే ఇప్పుడు నీకు డ్రెస్ వస్తుందిరా ఇప్పుడు అంగి కొనుక్కుంటా అంగి వస్తుంది ఏం లేదు ఒక షార్ట్ ఒక బనీనే అనుకుంటా సరే ఎంజాయ్ ఓకే సో ఫైనల్గా ఇది గైస్ ఈ రోజు రివెంజ్ ఛాలెంజ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరికి రివెంజ్ ఛాలెంజ్ అయితే ఈ విధంగా కండక్ట్ చేసినాం నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా అన్ని పనిష్మెంట్స్ పెట్టినట్టు అయితే కూడా కొద్దిగా డిమోటివేట్ అవుతారని చెప్పేసి ఫస్ట్ రివెంజ్ ఛాలెంజ్ కదా అన్నట్టుగా మేము అట్లా ప్లాన్ చేసినాం అనమాట నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి పానీ వచ్చినాయిరా అది ఒకటే ఇది ఒకటి డిప్స్ కొట్టాడు నీకు 3 వచ్చినాయి డిప్స్ కూడా కొట్టిండాడు మరి నువ్వు 30 కొట్టపోదు ఒక 5 కొట్టి ఇప్పుడు మరి సో నెక్స్ట్ టైం రివెంజ్ ఛాలెంజ్ ఏం చేద్దామంటే కొంచెం హార్డ్గా ప్లాన్ చేద్దాం అప్పుడు ఇక నో ఎక్స్క్లూజన్ ఎట్లుండదో అట్లా ఫేర్గా జరిగిపోవాలి ఓకేనా నెక్స్ట్ టైం ఏదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు ఇగో ఈ రివెంజ్ ఛాలెంజ్ గుర్తుపెట్టుకో అమ్మో నేనే తొందర తింటే ఇంకా నువ్వు తింటావు వీడు ఎల్లుడిపోతారో కనిపెట్టాలి ఫిజికల్ ఛాలెంజ్ చేద్దాం ఏదైనా ఊరుకుడా ఏదైనా సో ఫైనల్గా ఇది గాయస్ ఈరోజు రివెంజ్ ఛాలెంజ్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం ఫస్ట్ రివెంజ్ ఛాలెంజ్ కాబట్టి కొంచెం వెరైటీ అనిపించచ్చు ఇన్ ఫ్యూచర్లో వచ్చేటి మీకు కొంచెం ఇంకా మంచిగా అనిపిస్తాయి సో ఫైనల్గా ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బై